ప్రేమ్ని ఎదగకుండా చేయడానికి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు, వాడికి ఎన్ని అడ్డంకులు కల్పించారు. అయినా కూడా అన్నయ్య వదిన అన్న గౌరవంతో మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. అది వాడి సంస్కారం. మీకేదుందా? మీరందరూ ఏకమై వాడిని ఎంత బాధ పెట్టారు, ఎంత క్షోభకు గురి చేశారు. వాడి కష్టంతో వాడు వెళ్ళాలి అనుకున్నా మీరెంత కష్టపెట్టారు వాణ్ణి. వాడు మర్చిపోవచ్చేమో, కానీ నాకు అన్నీ గుర్తుంటాయి. ఊరుకో హర్ష, పోటీ అన్నావు, ఏదో ఉంటాయి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. కన్న తల్లి వయ్యుండి వాడు ఇంత కష్టపడుతుంటే రోగం వచ్చినట్టు యాక్ట్ చేశావు. నీ కపట ప్రేమతో వాణ్ణి బాధ పెట్టావు. అది కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలరమ్మా? ఏమో, నాకు తెలియక అడుగుతున్నాను. మీ అమ్మ నీ మీద అలాంటి తుచ్చమైన ప్రేమను చూపిస్తే నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలవా అని అడుగుతున్నాను. నీ స్వార్థమైన ప్రేమలో కూడా వీడు అమాయకంగా స్వచ్ఛతనే వెతుక్కున్నాడు. నీ ప్రేమ వాడికి దక్కలేదని తెలిసినా దక్కాలనే వెతుక్కుంటున్నాడు. కానీ నీ మనసు కరగలేదు. నువ్వేం తల్లివో నాకు అర్థం కాదు. నేనేం చేయకుండానే వాడింత వాడయ్యాడా హర్ష? ఏం చేశావు? ఏం చేశావు చెప్పు. చెప్తాను హర్ష, రాసి పెట్టుకుంటావా ఏంటి? చెయ్యాలి కదా. చెయ్యాలా కానీ ఎన్నైనా రాసి పెట్టుకోవచ్చు. యు ఇన్సల్టింగ్ మీ హర్ష. వాణ్ణి మీరు అవమానించిన వాటితో పోలిస్తే ఇదేం ఎక్కువ కాదులే. చామంతి, అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురామా. అలాగే అయ్యగారు. అయ్యగారు, మావయ్య గారు, అయ్యిందేదో అయిపోయింది. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం. బాబోయ్, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది మీ నుంచే వచ్చింది అనిపిస్తుందిగా. డాడీ. ఏంట్రా డాడీ? ప్రగల్భాలు పలికినప్పుడే ఇవన్నీ ఆలోచించుకోవాలి. తలపొగట్తో నాతోనే ఛాలెంజ్ చేసినప్పుడు ఈ దుస్థితి వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మావయ్య ముందు నన్ను అది ఇరికించింది. ఇంత దాకా వచ్చాక నేను తగ్గను అంతే. నాకిక వాల్యూనే ఉండదు. వెంటనే నాకు పట్టాభిషేకం అయిపోవాలంటే ఉపేంద్ర దిక్కు. ఎస్. చెప్పండి యువరాణి గారు. ఆ మాటని నువ్వు నిజం చెయ్యాల్సిన సమయం వచ్చేసింది ఉపేంద్ర. పోయిన మంత్ 15 కోట్లు అడిగితే నో అన్నదానివి, ఇప్పుడు నా సాయం నీకు కావలసి వచ్చిందా? యువరాణిగా నాకు పట్టాభిషేకం చేసాయి. నువ్వు అడిగినంత చేస్తాను. నమ్మను. నీలాంటి జిత్తుల మారిదాన్ని అస్సలు నమ్మను. ఇప్పుడు నా దగ్గర లేవు ఉపేంద్ర. అందుకే కదా నువ్వు అడిగిన 10 కోట్లు ఇవ్వలేకపోయాను. నిన్ను యువరాణిని చెయ్యాలంటే నువ్వు అర్జెంటుగా నాకు 100 కోట్లు ఇవ్వాలి. అప్పుడు నువ్వే యువరాణివని ప్రూఫ్లన్నీ సృష్టించి తెచ్చి నీకు చూపిస్తా. ఉపేంద్ర, అవసరం నాది కదా అని ఆడుకుంటున్నావు కదా. అవునమ్మా, అవసరం నీది. మరి 100 కోట్ల? 100 కోట్లు కూడా తక్కువే. సరే, ముందు చెయ్యి, 200 కోట్లు ఇస్తాను. ముందు డబ్బులిస్తేనే. బాయ్. ఉపేంద్ర, 100 కోట్ల? 10 కోట్లకే నా వల్ల కాలేదు. అంటే నీకోసం ఎప్పటినుంచో కేక్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం తీరిక దొరికింది కదా, ఇప్పుడు చేద్దామని. కానీ ఇది నేననుకున్నట్టు అస్సలు లేదు. కొంచెం ఎలా వాడాలో నేర్పించవా? చాలా బట్టలున్నాయి. ఏది నొక్కితే ఏమవుతుందో ఏంటో. నేను చెప్తా. చాం, నువ్వు ఇట్రా. ఇదిగో, ఇది హీట్ చేయడానికి, ఇది బేక్ చేయడానికి. ఇక్కడ టెంపరేచర్ పెంచుకోవచ్చు.
అప్పుడు బాబు కొంచెం మెల్లగా చెప్పవా? ఆ, సరే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఉమ్, అర్థమైందా? ప్రేమ్ బాబు, ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఏదో ఆన్లైన్ వీడియో చూసినట్టుగా ఉంది. అసలు మీకు ఏమీ అర్థం అవ్వదు. 2 సార్లు చెప్పా. ఆ, ఇంకా మీరే చేసుకోండి. నేను చెప్తానత్త. అయిపోయింది. అర్థం అవ్వలేదన్నారు. కేక్ చూస్తే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది. నువ్వు విసుక్కుని వెళ్లిపోయిన తర్వాత చామంతి దగ్గరుండి అన్ని నేర్పించి హెల్ప్ చేసింది. సారీ, ఇందాకేదో హడావిడిలో. పర్వాలేదులే, చిన్నప్పుడు మీకు నేర్పిస్తున్నప్పుడు మాకు ఉన్న ఓర్పు ఈ జనరేషన్ వాళ్ళకి ఉండదు కదా. అలా కాదు చందు. పర్వాలేదులే. చిన్నప్పటి నుండి అమ్మ కన్నా చందునే నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంది.